శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. వారు చెప్పినటువంటి రోకలు కోకలు సొమ్ములు మాకక్కరలేదు, గురుడియ మాకన్నియునవు, ఏకమగున ద్వితీయము మాకక్కరగలుగు, అదియ మార్గము కాలి. స్వామివారు చక్కగా దైవము అంటే ఎవరు దైవము, ఏ మార్గాన్ని మనం అనుసరించాలి అనేటువంటి విషయాన్ని చక్కగా బోధపరిచారు. వేదములో దీన్ని ఏకమేవ అద్వితీయం బ్రహ్మ శంకరాచార్యులు కూడా ప్రస్తావించారు. అలాగే మనకి ఈశావాస్య ఉపనిషత్తులో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఉన్నతంతా ఒక్కటే, పూర్ణము పైన క్రిందన అంతటా పూర్ణమే మిగులుతుంది, పూర్ణమే ఉంది. అదే స్వామివారు ఏకం ఉన్నది ఒక్కటే, అద్వితీయం రెండు కానిది ఉన్నది ఒకటే, అదే బ్రహ్మము. ఆ మార్గాన్ని మనం తెలుసుకోవాలి. ఆ మార్గాన్ని ప్రబోధం చేసినటువంటి గురువే మాకు అన్నియు, గురువే దైవము. అటువంటి మార్గం చెప్పినటువంటి గురువు, అటువంటి వారిని మనం ఆరాధన చేయాలి. అవి కావాలి తప్ప, వాటిని అర్పిస్తాము తప్ప రోకలు కోకలు సొమ్ములు, ఈ లోకాడంబరం కోసం చేసినటువంటి విషయాలు కాదు. దైవ దర్శనానికి మార్గము కాదు. ఇది మాత్రమే దైవ దర్శనానికి మార్గము అని స్వామివారు చెప్పారు. కాబట్టి ఆ విధానాన్ని మాత్రమే మనం అనుసరించాలి. శ్రీమద్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు లోకానికి ఎంత సత్య మార్గాన్ని చెప్పారో ఆ మార్గాన్ని మనం అనుసరించి వారి తాలూకా జ్ఞానాన్ని మనం తెలుసుకొని వారి తాలూకా అనుభూతిని మనం కూడా అనుభవించి మనము ఈ సాధనాన్ని కొనసాగింపజేయాలి, అందరికీ తెలియపరచాలి. ఆ విధంగా మనము కూడా తెలుసుకొని కృతకృత్యులం అవుతామని, ఈ మానవ జన్మకి సార్థకం చేకూరుస్తామని కోరుకుంటూ స్వస్తి.